దిస్ ఇస్ మజా. వెల్కమ్ టు వాకీ టీవీ ట్రెండింగ్ స్టోరీస్. వెండి తెరపై విలన్లను చిత్తు చేసే దళపతి నిజ జీవితంలో మాత్రం ఆరోపణల తుఫాన్ను ఎలా ఎదుర్కొంటారు? విజయ్ రాజకీయ ప్రయాణం 2026 లక్ష్యంగా దూసుకెళ్తున్న వేళ 26 ఏళ్ల వైవాహిక బంధం కోట్ల మెట్లు ఎక్కడం ఆయన భవిష్యత్తుపై ఏ ప్రభావం చూపుతుంది? సహనటితో సంబంధం, ఆరోపణలు, కుటుంబ విభేదాలు, మహిళా ఓటర్ల స్పందన, ఈ సమీకరణాలు తమిళనాడు రాజకీయాలను కుదిపేస్తాయా? తమిళగ వెట్రి కజగం అధినేతగా విజయ్ ఇమేజ్ దెబ్బతింటుందా, లేక ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటారా? దళపతి ముందున్న ఈ అగ్ని పరీక్షకు సమాధానం ఏంటి? తమిళ చిత్ర పరిశ్రమలో దళపతిగా కోట్లాది మంది నీరాజనాలు అందుకుంటున్న హీరో విజయ్ ఇప్పుడు తన జీవితంలోనే అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిలో పడ్డారు. వెండి తెరపై వందల మంది విలన్లను ఒంటి చేత్తో తుదముట్టించే కథానాయకుడు నిజ జీవితంలో మాత్రం వ్యక్తిగత ఆరోపణలు అనే అదృశ్య శత్రువుతో పోరాడుతున్నారు. ఒకవైపు తమిళగ వెట్రి కళగం ద్వారా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనే రాజకీయ ఆకాంక్ష, మరోవైపు 26 ఏళ్ల వైవాహిక బంధం కోర్టు మెట్లెక్కడం. ఈ రెండు పరిణామాలు విజయ్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇది కేవలం ఒక నటుడి విడాకుల వ్యవహారం కాదు, ఒక కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి నైతికతపై జరుగుతున్న చర్చ. లో ఒక సామాన్య అభిమానిగా విజయ్ జీవితంలోకి ప్రవేశించిన సంగీత స్వర్ణలింగం 25 ఏళ్ల పాటు ఆయన వెన్నట్టు నిలిచారు. విజయ్ ఎదుగుదలలో ఆమె పాత్ర అసాధారణం. లండన్ కు చెందిన పారిశ్రామికవేత్త కుమార్తె అనే సంగీత విజయ్ కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకోవడమే కాకుండా ఆయన కెరియర్ ప్లానింగ్ లోనూ కీలక పాత్ర పోషించారని పరిశ్రమ వర్గాలు చెప్తుంటాయి. అయితే గత 2 ఏళ్లుగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపిస్తున్నా అది విడాకుల పిటిషన్ వరకు వెళ్తుందని ఎవరూ ఊహించలేదు. ఫిబ్రవరి 27, 2026న చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత దాఖలు చేసిన పిటిషన్ కోలీవుడ్ పునాదులను కదిలించింది. ఈ విడాకుల వ్యవహారంలో అత్యంత వివాదాస్పదమైన అంశం విజయ్, త్రిష మధ్య ఉన్నట్లు చెబుతున్న సంబంధం. లియో సినిమా చిత్రీకరణ సమయం నుంచి వీరిద్దరిపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం సాగింది. నార్వే పర్యటనలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, ఒకే రకమైన షూస్ ధరించడం వంటి అంశాలను నెటిజన్లు భూతద్దంలో చూశారు. తన పిటిషన్ లో నేరుగా త్రిష పేరును ప్రస్తావించకపోయినా ఒక సహనటితో విజయ్ కొనసాగిస్తున్న అక్రమ సంబంధం వల్ల తన వైవాహిక జీవితం నాశనమైందని ఆరోపించడం సంచలనంగా మారింది. విజయ్ తనను ఇంటికే పరిమితం చేశారని, పిల్లల బాధ్యతను కూడా పట్టించుకోకుండా సదరు నటితో విహారయాత్రలు చేస్తున్నారని ఆమె పేర్కొనడం విజయ్ మిస్టర్ క్లీన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉంది. రాజకీయాల్లో టైమింగ్ అనేది ప్రాణవాయువు వంటిది. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని అత్యంత వ్యూహాత్మకంగా ప్రారంభించారు. సినిమాలకు గుడ్ బై చెప్పడం, భారీ బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లటం వంటివి ఆయనపై పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేశాయి. అయితే పార్టీ బలోపేతం అవుతున్న తరుణంలోనే ఈ వ్యక్తిగత సంక్షోభం బయటపడటం దురదృష్టకరం. తమిళనాడు రాజకీయాల్లో నైతికత, కుటుంబ విలువలకు మహిళా ఓటర్లు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. భార్యను వదిలేసి మరో నటితో సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలు సామాన్య గృహిణుల్లో విజయ్ పట్ల వ్యతిరేకతను పెంచే ప్రమాదం ఉంది. విజయ్ రాజకీయ ప్రత్యర్థులైన డిఎంకే, అన్నా డిఎంకేలకు ఇది ఒక ఊహించని వరంగా మారింది. సరిదిద్దుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు అన్న ప్రశ్నను ప్రత్యర్థులు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీయడానికి వారి వ్యక్తిగత బలహీనతలను వాడటం సహజం. విజయ్ విషయంలో స్త్రీ వ్యామోహం అనే ముద్ర వేయటం ద్వారా ఆయన ఓటు బ్యాంకును చీల్చాలని ప్రత్యర్థులు వ్యూహాలు రచిస్తున్నారు. విజయ్ చివరి సినిమా జననాయకన్ విడుదలకు సెన్సార్ ఆటంకాలు ఎదురవుతున్న సమయంలోనే ఈ వ్యక్తిగత వివాదం తెరపైకి రావటం వెనుక ఏదైనా రాజకీయ కుట్రుందా అనే అనుమానాలు కూడా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. విజయ్
లక్ష్యం 2026. కానీ ఈ విడాకుల కేసు విచారణ ఏప్రిల్ 20న ప్రారంభం కానుంది. కోర్టులో సంగీత మరిన్ని ఆధారాలు సమర్పిస్తే ఆ వార్తలు ప్రతిరోజు పతాక శీర్షికలు నిలుస్తాయి. ఎన్నికల ప్రచార సమయంలో ఇది విజయ్ కు పెద్ద తలనొప్పిగా మారుతుంది. విజయ్ బలం యువత. వారు వ్యక్తిగత జీవితాన్ని, రాజకీయాలను వేరుగా చూస్తారు. కానీ కేవలం యువత ఓట్లతోనే అధికారం రాదు. జయలలిత కాలం నుంచి తమిళనాడులో మహిళా ఓటర్లే గెలుపోటములను నిర్ణయిస్తున్నారు. సంగీతకు జరిగిన అన్యాయంపై సానుభూతి పెరిగితే అది నేరుగా విజయ్ ఓట్లపై ప్రభావం చూపుతుంది. ఒక నాయకుడిగా విజయ్ ఇప్పుడు ఈ సంక్షోభాన్ని క్రైసిస్ మేనేజ్మెంట్ ద్వారా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేవలం లీగల్ నోటీసులతో కాకుండా ప్రజల ముందుకు వచ్చి తన వెర్షన్ చెప్పాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత దూషణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలంటే ఆయన ప్రజా సమస్యలపై మరింత ఉధృతంగా పోరాడాలి. ఒకవేళ వీలైతే కోర్టు బయట సంగీతతో రాజీ పడటం రాజకీయంగా ఆయనకు శ్రేయస్కరం. లేదంటే ఈ వివాదం ఆయనను రాజకీయంగా అభిమన్యుడిని చేసే అవకాశం ఉంది. విజయ్ జీవితం ఇప్పుడు ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. అటు కట్టుకున్న భార్య, ఇటు నమ్ముకున్న రాజకీయ ఆశలు. ఇక రెండింటి మధ్య దళపతి నలిగిపోతున్నారు. తమిళనాడు ప్రజలు సినిమా హీరోలను దేవుళ్లుగా ఆరాధిస్తారు. కానీ నాయకుడిగా ఎంచుకునేటప్పుడు వారి వ్యక్తిత్వాన్ని కూడా తూకం వేస్తారు. ఈ అగ్ని పరీక్షల విజయ్ విజేతగా నిలిచి 2026 కోటను పడగొడతారా లేక వ్యక్తిగత బలహీనతలతో రాజకీయంగా వెనుకబడతారా అనేది కాలమే సమాధానం చెప్పాలి. కత్తి మీద సాము లాంటి ఈ ప్రయాణంలో విజయ్ వేసే ప్రతి అడుగు ఆయన భవిష్యత్తును శాసింపజేస్తుంది. ఇది వాళ్ళ ట్రెండింగ్ స్టోరీ. లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ YK TV నెట్వర్క్. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News.